హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 39 ఎపిసోడ్ యార్. రాజా అంకుల్ ఇచ్చిన జలక్తో బుర్ర తిరిగిపోయి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ మూడ్ ఆన్ చేసుకుంది ఊర్మిళ. చిన్నమామ షాపింగ్కి వెళ్దామా అందులయ్య. నా మూడేం బాగోలేదులయ్య, నువ్వు వెళ్ళు అందామే. మంచి మ్యూజిక్ పెట్టుకుని విను, రిలాక్స్గా ఉంటుంది అని వెళ్ళింది లయ్య. చిచ్చి, దేవు మనసు మారడానికి ఏదో అంటే ఆ మాట పట్టుకుని తగుదనమ్మా అంటూ చొప్పున స్వర్పణ చేసి వచ్చారా. పైగా నువ్వే చెప్పావని సాగదేదొకటి. మళ్ళీ నన్ను టచ్ చేయండి చెబుతాను. దానికి ఎంతమందితో రిలేషన్స్ ఉన్నాయో ఈయనకేం తెలుసు. నన్ను హేళన చేయడానికి నా మూడికి వాళ్ళ పన్నింది దరిద్రపు మొహంది. మనశ్శాంతి అంతా తినేశారని తెగ తిట్టిపోసింది ఊర్మిళ. ఉచిత సలహాలు ఇవ్వకూడదు ఊర్మి మాత, ఇక నీకు యోగ నిద్రనే. డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళి తన ఓల్డ్ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసింది రితిక. నైట్ రూమ్కి వెళ్దామంటే వద్దన్నావు, మరి ఇప్పుడు ఎందుకు కాల్ చేసావని కోపంగా అడిగాడు వాడు. షటప్ యువర్. నువ్వు నన్ను కిస్ చేసిన సీన్ దేవ్ ఫోన్లో వీడియో అయ్యింది, అది చూపించి నన్ను బయటికి నెట్టాడు వాడు అంటూ బుసలు కొట్టింది రితిక. దరిద్రం వదిలింది అని వాడి ఇన్నర్లో అనుకుని మంచి టెంప్టింగ్గా ఉన్నాడు ఇయర్, అందుకే కిస్ చేశాను సారీ అని పైకి బాధ నటించాడు. అవన్నీ నేను చూసుకుంటా, గెస్ట్ హౌస్కి రా అని కాల్ కట్ చేసి, దేవు నిన్ను ఎలా అయినా సాధించుకుంటా చూడు, నన్నే అవమానిస్తావు కదూ అని పళ్ళతో కారాలు మిరియాలు నూరించి చిట్టెంటుకులు బాబా. డేస్ వేగంగా పాస్ అవుతున్నాయి. బామ్మకు తెలిసిందని ధైర్యం కాబోలు మెల్లగా అన్నిటిలో చొరగా మూవ్ ఆన్ అవుతూ ఉదయాన రుక్మిణితో సహా పూజలు చేస్తుంది చైత్ర. మ్యాటర్ తెలియని రుక్మిణి అంటే చైత్ర తన కోడలైతే బాగుండని ఆశ కలిగి ఆమె మీద మరింత ఎఫెక్షన్ చూపిస్తుంది. కార్తీక పౌర్ణమి ఉండడంతో అందరు ఇంట్లో ఉన్నారు. ఇల్లంతా మామిడి తోరణాలు కట్టి బంతిపూలతో అలంకరించాడు. గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టింది చైత్ర. జాను రంగవల్లిలు అదుతూ తల ఎత్తి చూసింది. కారు వచ్చింది సౌండ్ రాగా. రెండు వైపులను డోర్ తెరుచుకుని జంటగా దిగారు. మెడలో పూలమాలతో వేసుకుని చేతిలో గిన్నె జారి విడిచి గబాలను లేచి నిలబడి లయా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది జాను. సోఫాలో కూర్చుని దేవ్ చైత్ర వైపు కనురెప్ప కొట్టకుండా చూస్తున్నాడు. నాట్యమాడిన నెమలి అలసి వయ్యారంగా కూర్చున్నట్లున్న తన దేవేరి కళ్ళతో ఆరాధనగా చూస్తూ మనసులో ఆమె రూపాన్ని నింపుకున్నాడు. పొడవాటి కురులు ముందుకు పడుతూ అల్లరి చేస్తుంటే మునివేళ్లతో వాటిని వెనక్కి నెడుతూ గడపకు బొట్టు పెడుతూ కింద పెదవని మునిపంటితో నొక్కింది. కెంపుల వర్ణంలో మెరిసే పెదవిని అలా కొరకగానే దేవ్ మనసు తీయగా మూలిగింది. మనసైన నిచ్చెలి ఏం చేసినా శృతి చేసిన వీణరాగాలు పలికించినట్లు మనోహరంగానే ఉంటుందని అపురూపంగా చూస్తూ ఫోన్ తీసి చైత్ర పిక్ క్యాప్చర్ చేస్తున్నాడు. జాను చేతిలో ముగ్గుగిన జారడంతో చైత్ర తల తిప్పింది. అక్కడ దృశ్యం చూడగానే గబాలను లేచింది ఆమె కళ్ళలో కంగారు. చైత్ర మీద దృష్టి నిలిపిన దేవ్ తనెందుకు టెన్షన్ పడుతుందో అర్థం కాక తను సోఫా నుండి పైకి లేచి 4 అడుగులు వేశాడు. జాను చైత్ర వైపు పొగరుగా చూసింది లయ. జాను వైపు చూసిన వాడు వరుడు ఏసడింపుగా చూసి, అన్నయ్య చిన్న డాడీ త్వరగా రండి అని గట్టిగా అరిచింది జాను. వాళ్ళని నువ్వు అరిచి మరీ పిలవక్కర్లేదు జాను, మాకు కాళ్ళున్నాయి, లోపలికి వెళ్ళగలము అంటూ వంకరగా చెప్పింది లయ. అంతలో డోర్ దగ్గరకు రాని వచ్చాడు దేవ్. జాను అరుపులతో అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూడగానే రుక్మిణికి మైకం కమ్మి తూలి పడబోయింది. అమ్మ అంటూ గబాలను పట్టుకున్నాడు దేవ్. పెద్దావిడ బయటకు వచ్చి కోపంగా లయ చెంప మీద ఈడ్చుకొట్టింది. గ్రాని తన భార్య తనని కొట్టే హక్కు మీకు లేదు అని కోపంగా అరిచాడు. షటాప్ యువర్ మౌత్ జయంత్ అంటూ బిగ్గరగా అరిచాడు రౌద్రవదనంతో దేవ్. జయంత్ ఏంటి ఇదంతా? లయ నీకెంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కోపంగా అడిగారు భరద్వాజ్ గారు. జయంత్ అంటే నాకు ఇష్టం, అందుకే చేసుకున్నా అని తలబిరుసుగా చెప్పింది లయ. ఆ ఇష్టాన్ని ఇంట్లో చెబితే మేమే మాట్లాడి చేద్దాం కదా అని కోపంగా అన్నారు బాలకృష్ణ. జాను చేతికి రుక్మిణిచ్చి పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని గడప దాటి బయటకు వచ్చి తీక్షణంగా జయంత్ కళ్ళలో చూస్తూ, మనల్ని నాశనం చేయాలనుకునే వాడికి మన ఇంటి పెళ్ళనివ్వమని ఇలా దొంగ పెళ్లి చేసుకుని వచ్చాడు పెదనాన్న. అవును మిస్టర్ అని సూటిగా ప్రశ్నించాడు దేవ్ సన్నగా నవ్వుతూ. నువ్వు ఇంటెలిజెంట్ బావా, గుడ్ క్యాచ్ బట్ లేట్ క్యాచ్ అని పెదవి విరిచాడు జయంత్. లాగిపెట్టి పీకి సిగ్గులేదురా ఇలా వెనుక నుంచి గోతులు తీయడానికి అని షర్ట్ కాలర్ పుచ్చుకున్నాడు దేవ్. అతని చేతులు సున్నితంగా విడిపించుకుని దవడని చేత్తో అటు ఇటు తిప్పుకుని వెకిలిగా నవ్వుతూ, సిగ్గెందుకు, నీ చెల్లెలకు నేనంటే మహా ఇది పెళ్ళో అని సతాయిస్తుంటే అంది వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నాను. యుద్ధం గెలవడం ముఖ్యం, ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్ కాదు బావా. నీలాంటి తెలివైన వాడికి కూడా వీక్నెస్ ఉంది, అదేంటో తెలుసా? ఫ్యామిలీ ఎమోషన్స్. అది క్యాచ్ చేశాను, దాని ఫలితం అని లయ వైపు చూపించాడు జయంత్. ఓరి దరిద్రుడా, నీ మనసులో ఎంత విషం నింపుకుని ఎంత తీగా మాట్లాడావురా నికృష్టుడా, నీ సొమ్మేం తిన్నావురా పాపిష్టి ఎదవా, ఎంత కుళ్ళు వెళ్ళబోసావు అని తిట్టిపోసింది పెద్దావిడ. నాని, జయంత్ నా భర్త, నువ్వు ఇలా అవమానించి నేను ఊరుకోను అంటూ రేగిందిరయ్య. నోర్మే పెంటమోహందానా,
మనల్ని నాశనం చేయాలని చూసేవాడితో తాళి కట్టించుకుని పైగా నోరు తెరుస్తావే నోట్లో కారం కుక్కుతాను అంటూ ఫైర్ అయింది పెద్దావిడ. నాకు మీ అందరితో గొడవ అనవసరం. మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ కావాలి అని అడుగు ముందుకు వేసింది లయ. అక్కడే ఆగు. అడుగు ముందు పడిందో నరికి పోగులు పెడతాను అంటే అరిచారు బాలకృష్ణ. డాడ్ నేనేం తప్పు చేయలేదు. ప్రేమించే పెళ్లి చేసుకున్నాను అంది లయ. నోర్మి వాడంత తేటగా చెబుతుంటే నీ చెవిలో దూరలేదా లేక చెవిలో సీసంగాని పోసుకున్నావా? ప్రేమించావా? బుద్ధుందా అసలు అని అరిచారు. డాడ్ జయంత్ కోపం మన మీద ఏమీ కాదు. అది దేవు అన్నయ్య మీద. మనకేం సంబంధం? మనల్ని ఏమి చేయడు. పైగా మీకు హెల్ప్ కూడా చేస్తాడు. ఎవరి కోసం మీరెందుకు హైరాణ పడుతున్నారు అంటే నిర్లక్ష్యంగా అంది లయ. అప్పటిదాకా సహనంగా ఉన్న దేవ్ లయవాగుడి కోపం కట్టలు తెంచుకొచ్చి పెళ్ళిని పీకాడు. పాప తాటాకు బొమ్మలా ఎగిరి ఫ్లోర్కి ఫ్రెంచ్ కిస్ ఇచ్చింది. దేవ్ అంటే అరిచాడు జయంత్. చంపు తెస్తాను నోరు లేస్తే అంటే క్రోధంగా అరిచాడు దేవ్. దేవ్ రూపం చూసి వెనక్కి జంకాడు జయంత్. అప్పుడే వచ్చాడు విదుర్. కార్ గేట్ బయట ఆపి నడుచుకుంటూ వచ్చాడు. కింద పడిన లైన్ చూసి బావ ఏంటిది ఆమెని లేపాడు. చూసావా విదుర్ నేనంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు నా మీద పెత్తనం చేస్తూ కొడుతూ తిడుతూ ఉంటాడు. దాన్ని మాత్రం చిన్ను అంటూ ప్రేమ కురిపిస్తూ చంకనెక్కించుకుంటాడు. అవును మౌనంగా చూస్తున్న జానుని చూసి నిప్పులు చెలిగింది. జానుని ఇంకో మాట అంటే దేవ్ కాదు నేనే నీ చెంపలు పగలగొడతాను ఆయన్ని వియర్డ్గా చూశాడు విదుర్. విదుర్ కోపాన్ని విచిత్రంగా చూసింది లయ. అయ్యో పిచ్చిలయ్య అంటూ భుజం చుట్టూ చేతిని వేసి ఆశ్చర్యంగా ఉందా అని కూలిగా నవ్వుతూ వీడు నీ దగ్గర డ్రామా ఆడాడు. అందరి ముందు షో అప్ చేస్తూ నీ అన్నకు పోటీలా ఇద్దరికి పడదానట్లు బిల్డప్ ఇస్తూ వెనుక చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. వీడి లవర్ ఎవరో తెలుసా? ఇంకెవరు? జాహ్నవి మేడం. నిన్ను బలవంతంగా అబ్రాడ్ పంపించాలని స్కెచ్ వేసిందనుకుంటున్నాను విదిర్దే అన్నాడు జయంత్ కోపంగా. విదుర్ వైపు చూస్తూ ఎంత మోసమా? నిన్ను ఫ్రెండ్ అని నమ్మితే నా దగ్గర వీళ్ళందరి మీద షడైర్లు వేసి వెనుక రాసుకుని తిరుగుతావా? అంటే నా నుండి నిజాలు రాబట్టి నీ ఫ్రెండ్కి చేరవేస్తావా? మీడియాటర్లా కాసైనా సిగ్గుండాలి అంటూ ఎసడించింది రయ్య. షటాప్ యువర్ ఆంగ్లీ మౌత్. నేను నీ శ్రేయస్సు కోరేవాడినే కాబట్టి అదుపు తప్పుతున్న నీ ఆలోచనలు సరైన మార్గంలో పెట్టాలని తాపత్రయపడ్డాను. దేవ్ గురించి నెగిటివ్గా మాట్లాడింది భావం మీద ఒపీనియన్ ఏంటని తెలుసుకోవడానికి, అంతేగాని నీ వెనుక గోతులు తవ్వి అందులో నేను పాతేద్దామని కాదు. అవునులే మంచి కోరే వాళ్ళని ఎలా నమ్ముతారు? వీటిలాంటి తోడేళ్ళు నమ్ముతారు. కానీ అబ్రాడ్ పంపాలని అనుకున్నది నీ లైఫ్ కోసమే, మాకేదో వరుగుతుందని కాదు అని కోపంగా చెప్పి ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. మీ అన్న చెల్లెలు నా చెల్లెలు అని మీరు ప్రోకులాడడం కాదు, ఎదుటి వాళ్ళలో కూడా అదే ప్రేమ ఉండాలి. అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది అని కోపంగా అరిచాడు విదుర్. కన్నీళ్లు కారుస్తూ అలాగే విదుర్వాంగ్ చూసిన జాను. దేనికి ఇదంతా చేశావు అని కోపంగా అడిగాడు దేవ్. రెక్లెస్గా తల ఎగరేస్తూ నువ్వేంటి? ఫస్ట్ నుండి నాకు అసహ్యం. ప్రతి దాంట్లో నాకంటే ఒక అడుగు ముందే ఉండేవాడివి. అందుకే నీకు మనశ్శాంతి ఉండకూడదని చేశాను. ఈర్ష్యతో జీవితాలు నాశనం చేయాలనుకోవడం ఎర్రితనం అవుతుంది జయంత్. నువ్వు చేసింది నీకే చెడు తెస్తుంది, అది తెలుసుకో అన్నారు భరద్వాజ్. నాకేం చేటు కలిగించదు. ఇక నుండి వార్ డైరెక్ట్గానే ఉంటుంది. నీ ప్రతి పనిలో అడ్డుపడతాను. ఇక నుంచి నీ ఓటమి తథ్యం. దేవ్ కాసుకో. ఎటు నుండి ఎలా దెబ్బ కొడతావో కూడా ఊహించలేవు అని ప్రగల్భాలు పలికాడు జయంత్. ఓ బేషుగ్గా కొట్టుదా కాదని ఎవరన్నారు? నువ్వు చాటుగా ఉండి దోబూచులాడినప్పుడే ఎదుర్కొన్నా, ఇప్పుడు ఎదుర్కోలేనా అని సాలిడ్ రీజన్ అయితే నా మీద ఈర్ష్య అనేది ఫస్ట్ నుండి ఉంది. బట్ అది కాదు కానీ విషయానికి రా అని డెడ్లీ లుక్ ఇచ్చాడు దేవ్. తెలియని వాడివే, అదేంటో నువ్వే తెలుసుకో అని విగిలిగానేవాడు జయంత్. వీడి బుర్రలో ఏం ఉంటే మనకెందుకు శివా? ఇద్దరిని గేట్ బయటకు గింటే అని కోపంగా అంది పెద్దావిడ. అదేంటమ్మమ్మ ఘట్టంనే నింటాలుని అలా బయటికి నెడితే ఎలా చెప్పు? అసలే మీ ఫ్యామిలీకి బయట గుడ్ విల్ ఉంది, అదంతా మట్టి కొట్టుకుపోదు. ఏ బావా నేను అంతా కరెక్టే కదా అని కళ్ళు ఎగరేశాడు. మేమేం కోరి తెచ్చుకుని అల్లుడు కాదురా నీకు మర్యాదలు చేయడానికి. ఎలా వచ్చారో అలా బయటికి నడవండి. నిన్ను ఇప్పటికిప్పుడు చంపినా నన్ను ఎవడు ఏమి చేయలేడు. అది గుర్తుంచుకుని బిహేవ్ చేయరా రాస్కేల్. ఏదో పొడి చేద్దామని దొంగ పెళ్లి చేసుకోవడం గొప్ప కాదురా. గుండెల్లో దమ్ముంటే ఒంటరిగా ఫైట్ చేసి గెలువు. అప్పుడు నేనే నిన్ను మగాడిగా గుర్తిస్తాను. ఆడింగి ఎదవలా ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని ఆటలు ఆడడం ఏంటి చండాలంగా ఛీ అంటూ ఊసి. నువ్వు వేరే జంతా చేసావో తెలుసుకోవడం నాకు నిమిషాల మీద పని. నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు. నీ విషయంలో నేను లేనప్పుడు ఏదో చేసినా నా మీద గెలిచాను అని విర్రవీగడం కాదు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. ఎవరి సత్తా ఏంటి అనేది చూసుకుందాం, ఓకేనా అని లయ వైపు చూసి నువ్వు సెల్ఫిష్వి అని నాకు ఎప్పుడో తెలుసు. బట్ మరీ ఎంత నీచానికి దిగజారుతావు అనుకోలేదు. ఏది చేసినా నీ మంచిగా చేశాను నేను. జాను మీద పగా ద్వేషం పెంచుకున్నావు. మనకు మన తల్లిదండ్రులు ప్రేమానురాగాలు దక్కాయి, దానికి అవేం లేవు. పసిపిల్లగా ఉన్నప్పటి నుండి ఆయాల చేతిలో పెరిగింది. అందుకే చిన్ను మీద ప్రేమ చూపిస్తాం.
అలా నిన్ను ఎందుకు తక్కువ చేస్తాం? అదంతా నీ అపోహ. అది ఈ రోజు నిజం చేసుకున్నావు. ఇక నుంచి నీకు పుట్టినిల్లు లేదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు. అప్పుడు తెలుస్తుంది పుట్టింటి ప్రేమ అంటే ఏంటి. జన్మలో నిన్ను క్షమించను అని జయంత్ వైపు చూసి నాకు గెలవటం అనేది వ్యసనం అని నీకు తెలుసు. ఇక నుంచి చూసుకుందాంరా బయటికి పొండి అని వార్న్ చేసి పదండి నాని అన్నాడు దేవు. దేవు మాటలకు బ్లడ్ బాయిల్ అవుతుండగా పంతానికి పోయి సవాల్ విసురుతూ నువ్వేదో పుడింగ్ అని ఓవర్ కాన్ఫిడెన్స్ కదరా! ముందు నీ కాన్ఫిడెన్స్ చంపేస్తాను చూసుకో. నీది నాదే వార్. ఇందులో ఎవరు సమిధులవుతారో నాకు కూడా తెలీదు అని చైత్ర జాను వైపు చూసి గెట్ రెడీ దేవ్ అని రోషంగా అన్నాడు జయంత్. వియర్డ్ లుక్‌తో నా వాళ్ళని చేరాలని ముందు నన్ను దాటాలి. వాళ్ళకి కవచంగా ఈ దేవ్ ఎప్పుడూ ఉంటాడు అని గుర్తుపెట్టుకో నువ్వు. సై నేను చూస్తాను ఎలా ముందుంటావో అని కోపంగా అన్నాడు జయంత్. మామ్ నువ్వేం మాట్లాడవేంటి? నాకు హక్కుంది ఇంట్లో. నన్ను పొమ్మనే అధికారం ఎవరికీ లేదు అని చెప్పు అని ఎగిరింది లయ. ఏంటి ఎక్కువ వాగుతున్నావు? ఏంటి నీ హక్కు? ఏది చూపించు. ఏనాడైనా తల్లి మనసెరిగి ప్రవర్తించావా? రుక్కు నీకు ఇలాంటి కూతురు అవసరమా? అంటున్నా అంది పెద్దావిడ. వద్దత్తయ్య నా బిడ్డలు నాశనం చేస్తానన్న వాడితో బంధాన్ని కావాలని కోరుకున్నా అది నాకు ఏమీ కాదు అంటూ నిలప్తంగా చెప్పింది రుక్మిణి. మామ్ అంటే అరిచింది జయంత్ బాధలో న్యాయం ఉంది కాబట్టి నేను ఈ బంధాన్ని తలవంచాను అర్థం చేసుకో అందులయ్య. నాన్న అది నా కళ్ళ ముందుంటే కోపంతో ఏమైనా చేస్తాను ఇక్కడ నుండి పొమ్మను అంటూ పదండి అంటూ భర్త చేతిని పట్టుకుంది రుక్మిణి. జయంత్ ఊహించలేదు బాలకృష్ణ దంపతుల నుండి అంత తిరస్కారం. లయ అంటే చాలా ప్రేమ అని వాళ్ళ మాటల్లో చాలాసార్లు వినున్నాడు. పద జయంత్ వీళ్లకు మన విలువ తెలిసే రోజు తప్పకుండా వస్తుంది అని రోషంగా అందలయ్య. అయ్యో పిచ్చిది దీని ఆవేశంతో కొంప ముంచేలా ఉందే అని మనసులో గింజుకుంటూ అయ్యో లయ కామ్ డౌన్. అత్తయ్య ఏదో బాధలో ఉన్నారు. నువ్వు అలా అంటే ఇంకా బాధపడతారు. పద ఆశీర్వాదం తీసుకుందాం అని మెల్లగా చెప్పాడు జయంత్. విదూరికి వినిపించి వెనక్కి తిరిగి లుక్ మీరెన్ని జిమ్ముక్కులు చేసినా దేవ్ తన గడప దాటనివ్వడు. వృధా ప్రయాసం అని వెళ్ళండి ఇంకా. నువ్వు లయ నా బంగారాన్ని ఇంకోసారి తోలనాడితే నువ్వెవరనేది కూడా చూడను. మైండ్ ఇట్ అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. జాను మదర్ లేదని అది కూడా తనకు ఊహ వచ్చాక ఇక్కడికి రావడంతో పెద్దావిడ మీద గౌరవంతో ప్రేమగా చూస్తున్నారు. తను టార్గెట్ చేసినా ఏమీ యూజ్ అవ్వదని 2 ఏళ్ల పైనుండే లయ బ్రెయిన్ పొల్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు. నారో మైండ్ సెట్ ఉన్న లయ తనేం చెప్పినా అందులో నిజ నిజాలు గ్రహించలేనంత మెచ్యూరిటీ లేకపోవడంతో తన బుట్టలో ఈజీగా పడింది. రుక్మిణి కోరితే దేవ్ ఏదైనా చేస్తాడు. ఆవిడ కూతుర్ని వదులుకోలేదు. తనకి ఇంట్లోకి వెళ్ళడానికి ఏ డోకా లేదనుకుంటే ఇలా రివర్స్ అయింది ఏంటో అని బుర్ర తిరిగింది జయంత్‌కి. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.